హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చూస్తే కనుక చాలా మందికి మీరు ఫ్రీ లీగలైజర్ క్యాంప్ కూడా పెట్టడం, చాలా కేసెస్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? అసలు ఎలా దీనికి అంటే కేసులు ఒకరు కూడా కేసు వాదించారు ఏం తీసుకోకుండా, మీరు ఇలాంటి ఎలా సక్సెస్ అవుతున్నారు అని మీకు ఎవరైనా దాతలు ఎవరైనా ఉన్నారు? ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఎలా దీన్ని ముందు తీసుకెళ్లాలనుకుంటారు ఇంకా రాబోయే కాలంలో? అయితే మేము దీన్ని 6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏంటంటే ఏదైతే అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, అగ్రవర్ణ పేదల్లో ఎవరైతే లేని వాళ్ళు, లక్షలోపు 2 లక్షలు బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసులు వాదించుకోవడానికి డబ్బులు ఉండవు. వాళ్ళకి రావడానికి కూడా చాలామందికి మా దగ్గరకు వచ్చే క్లయింట్లకి డబ్బులు ఉండవు. సో వాళ్ళు మామూలుగా అదొకటి ఇదొకటి అప్పు చేసుకొని కేసులకు రావడం, వాళ్ళ కేసులు మేమే ఫ్రీగా డ్రాఫ్టింగ్ దగ్గర నుంచి అక్కడ కేసు ఫైల్ చేసి వాళ్ళకి మేమే ఛార్జీలు పెట్టుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఉన్న కేసులలో. సో కాబట్టి దాదాపుగా చాలా కేసులు, వందల్లో కేసులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మేము మొన్న కూడా చాలామంది ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నేను చెప్పాను, నాకు ఖచ్చితంగా సోషల్ మీడియా నుంచి స్పాన్సర్స్ కావాలండి. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఈ వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్కి, అదేవిధంగా మేము ఏదైతే ఉచిత న్యాయ సలహా కేంద్రం రన్ చేస్తున్నామో దాంట్లో ఎంతో మందికి ఉచితంగా కేసులు వాదించడం, రూపాయి కూడా తీసుకోకుండా కేసులు చేస్తున్నాం. వాళ్ళకి ఛార్జీలు కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది న్యాయం దొరకక, ఎంతోమంది ఫీజులు అంటే కోర్టులో అడ్వకేట్స్కి, అదేవిధంగా కోర్టులో ఫీజులు కట్టలేక ఎంతోమంది కేసు అంటే న్యాయం దొరకక డబ్బులు ఖర్చు పెట్టుకోలేక కేసులు వేసుకోవడం కూడా లేదు. సో సామాజికంగా ఏంటంటే మేము విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి అనేక మందిని గుర్తించి మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ పెట్టడం ద్వారా ఆ క్యాంప్స్ నుంచి మాకు ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది, మాది ఇది చేసి పెట్టండి అని ఎంతోమంది పేదవాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి కనీసం కేసు డ్రాఫ్టింగ్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. సో కాబట్టి దయచేసి మీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా మీరందరూ సహాయం చేయాలి, సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము దాదాపుగా 8 మంది ఈ దీంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. నాకు 4 జూనియర్లుగా వర్క్ చేయడం జరుగుతుంది. సో మేము ఏ రూపాయి ఆశించకుండా ఇప్పటికీ కూడా స్టిల్ దాతల మీదే ఆధారపడి ఇప్పటివరకు మేము రన్ చేస్తున్నాం. కొంతమంది ప్రొఫెసర్స్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కొంతమంది ఉన్నారు, తర్వాత జేఎన్టీయూ ప్రొఫెసర్స్ కొంతమంది ఉన్నారు, తర్వాత ఏపీజీవీపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన తర్వాత కొంతమంది మా స్నేహితులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము ఇప్పటివరకు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ని, ఉచిత న్యాయ సలహా కేంద్రాలని, అదేవిధంగా ఉచితంగా కేసులు వేసి డ్రాఫ్టింగ్ కూడా వాళ్ళే సహాయం చేస్తుంటారు అన్నాడు. ఇంకా ఎక్కువ కేసులు ప్రాచుర్యం పొందడం వల్ల ఎక్కువ కేసులు రావడం జరుగుతుంది. సో దయచేసి మీరందరూ కూడా ఈ సోషల్ మీడియా వేదికగా మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా, మీరు ఖచ్చితంగా మీ సహాయాన్ని, మీ విరాళాన్ని అందించి మేము ఏదైతే ఉచిత న్యాయ సలహా కేంద్రం నడుపుతున్నామో వాటికి మీ సహాయ సహకారాలు దయచేయండి. ఎంతోమందికి పేదవాళ్ళకి మీరు న్యాయం అందించిన వాళ్ళు అవుతారు ఇండైరెక్ట్గా. సో కాబట్టి మీరు ఏదైతే మీ సహాయాన్ని ఉందో దాన్ని విరాళం రూపంలో మాకు అందించినట్లయితే మేము ఇంకా అనేక మందికి అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో ఎంతోమంది పేదలకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరందరూ అంటే మా పర్సనల్ అకౌంట్కి కానివ్వండి, ఫోన్పే, గూగుల్ పేకి కానివ్వండి మీరు పంపించడం ద్వారా ఎంతోమందికి మేము ఇంకా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఏదైతే న్యాయం చేయాలని తాపత్రయపడుతున్నామో దాంట్లో మీరు కూడా మీ సహకారం అందిస్తే ఏంటంటే ఫినాన్షియల్ నీడ్ మాకు ట్రావెలింగ్స్కి, తర్వాత ఆ క్లయింట్కి డ్రాఫ్టింగ్కి, తర్వాత కోర్టులో చిన్న చిన్న ఖర్చులకి, తర్వాత మా ట్రావెలింగ్స్కి, ఫుడ్కి ఇలా ఉపయోగించుకోవడం వల్ల ఎంతోమందికి కేసులు ఫ్రీగా చేసి మా ఎజెండా ఏంటంటే ఏదైతే జస్టిస్ చంద్రు గారు లాగా ఇంక చాలామంది ఉన్నారు వాళ్ళకిలాగా మేము కూడా చాలామంది అంటే మా వయసు ఉన్నప్పుడు మేము యంగ్గా ఉన్నప్పుడే అనేక మందికి న్యాయం చేసిన ఒక ఫీల్ మాకు కూడా. దీంట్లో మా స్వార్థం ఏంటంటే మాకు ఒక గుర్తింపు వస్తుంది అనేది. రెండోది నేను ఏదైతే అన్యాయానికి గురయ్యానో మా తాతగారు చంపేయడం వల్ల, మా తాతగారిని పోలీసులు చంపేయడం వల్ల మాకెవరు అప్పుడు సహకరించేవాళ్ళు లేక ఎప్పుడు మాకు అంటే కేసు వేయాలి, ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి, కోర్టులో కేసు వేయాలి, అప్పుడు మీకు న్యాయం జరుగుతుందని తెలియక మేము ఏదే విధంగా అయితే అన్యాయానికి గురయ్యామో అలాంటి అన్యాయం పేద గ్రామ స్థాయిలో జరగకూడదని చెప్పేసి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఖచ్చితంగా మీ అందరి విరాళాల రూపంలో మాకు అందించినట్లయితే ఇంకా ఎంతోమంది పేదవాళ్ళకి మేము ఉచిత న్యాయ సలహా కేంద్రం ద్వారా ఉచితంగా కేసులు వేయడం, అదేవిధంగా ఉచితంగా సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా పేదలకే ఖర్చు పెడతామని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా మీ అందరికీ మేము చెప్పడం జరుగుతుంది. చూడండి, చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఫ్రీ హెల్త్ క్యాంప్స్ అవి పెడుతుంటారు కానీ ఫ్రీ కేసెస్ అంటే చాలా మందికి తెలియదు
తెలియదు, ఇది చట్టం ఏంటో ఏం తెలియదు. వాడు ఏం తప్పు చేయకున్నా కూడా వాడు కేసు అనుభవిస్తూనే ఉంటాడు దాన్ని బట్టి. కానీ తెలియక, డబ్బులు లేక వెళ్ళాలంటే భయం కోట. కానీ మీలాంటి వాళ్ళు ఇది హెల్ప్ చేస్తుంటే చాలా మంచి. 6 years చైల్డ్ అంటే చాలా మంది బయటికి రావచ్చు, చాలా మందికి హెల్ప్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి నిర్ణయం ఇది. అండ్ చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తే, ఎవరైనా డొనేషన్స్ చేయాలంటే కూడా మేము అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం అండ్ అకౌంట్ నెంబర్ ఇస్తాం, దానికి వెయ్యండి. అండ్ చాలామంది పేదవాళ్ళ కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్యాయంగా భలే ఎవరో దాని మనకు డబ్బు ఉన్నది అహంతో కేసులు వేసిన వాళ్ళే వీళ్ళు డీల్ చేస్తారు, అంతే కదా సార్ మీరు. అలాంటి వాళ్ళకు మనం హెల్ప్ చేద్దాం. అండ్ మీకే తోచినంత సహాయం చేయండి, వాళ్ళు కూడా వాళ్ళకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.